రాదు, పండదు. సూర్యుడిని ఎవరు వెలిగించారు? మంచు ఎవరు కురిపిస్తున్నారు? వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు? ఇంత పంట పండిందంటే దీని వెనకాల దేవుడు ఉన్నాడని మర్చిపోయాడు ఆయన. నువ్వు విత్తినది ఒక బస్తా విత్తితే నీకు 10 బస్తాలు ఎలా పండుతున్నాయి? నిజంగా ఉల్లిగడ్డలండి కొచ్చెరువులో చాలామంది రోడ్డు పక్కల లారీలు లారీలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారండి. నువ్వు నాటినది ఎంతండి? నువ్వు నాటినది కొంచెం, నీకు అంత ధాన్యం పండే విధంగా ఎవరు చేశారు దాన్ని? నువ్వు విత్తువాడవు మాత్రమే. విత్తిన దానికి పుట్టబో శరీరాన్ని, ఆకారాన్ని వృద్ధిపరిచేది దేవుడు అన్నమాట. నిజంగా ప్రేమైన దేవుని వల్ల అలాంటి దేవుణ్ణి ఆయన మరిచిపోయి పంట కూర్చుకునేటువంటి వాటిలో పడిపోయాడు. దాని గురించే ఆలోచిస్తున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు 16లో అన్న మాట, మరియు ఆయన వానితో ఉపమానం చెప్పిన యేసు